బెల్ టీవీ స్టూడియోను ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక స్పృహతో బెల్ టీవీ ఏర్పాటు చేసిన ఎడిటర్ అండ్ చీఫ్ కందుల వెంకటేశ్వర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇటువంటి ఛానల్ సేవలు ఎంతో అవసరమన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొడిల శ్రీనివాస్, పట్న అధ్యక్షుడు నూకుల వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలీ తదితరులు పాల్గొన్నారు. బెల్ టీవీ కార్యాలయం మరియు స్టూడియో ప్రారంభోత్సవ సందర్భంగా బెల్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిర్యాలగూడ పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పట్టణంలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వైద్య రంగాల్లో ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ టీవీ ఛానల్ అటువంటి ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రాంతంలో కూడా ఒక ఛానల్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామిని కావాలని చెప్పి ఆలోచించి ముందుకు రావటం శుభపరిణామం. సరే, ఏదైనా వీటి ద్వారా వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుందంటే ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగాలకు, ప్రభుత్వేతర యంత్రాంగాలకు మధ్య వారధిగా, సారథిగా ఉపయోగపడటానికి ఈ ప్రసార మాధ్యమాలు ఉపయోగపడతాయనే దాంట్లో సందేహం లేదు. వ్యవస్థలో అన్యాయం జరుగుతున్నప్పుడు, అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు ప్రధానంగా ఈ టీవీ ఛానళ్ళ మీద వాటిని వెలికితీసేటువంటి అవకాశం, ఆ ప్రభుత్వ సంస్థల మీద, ప్రభుత్వేతర సంస్థల మీద, ఆయా సంబంధిత వర్గాల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యల పరిష్కార మార్గాల్ని అన్వేషించేటువంటి అవకాశం కూడా టీవీ ఛానళ్ళ ద్వారా ఉంటుందనే దాంట్లో అనుమానం ఏం లేదు. మరి ఈ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అయినటువంటి కందుల వెంకటేశ్వర్లు గారు, వీరికి జర్నలిజంలో నాకు తెలిసి అపారమైనటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా సామాజిక స్పృహ, సమాజం మీద అవగాహన, సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, సమాజాన్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనలో భాగంగానే నాకు తెలిసి టీవీ ఛానల్ వైపు అడుగులేసిందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరాలన్నప్పుడు అంత సులభమైనటువంటి పని కాదు. టీవీ ఛానళ్ళ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అధికారులు కానీ, వ్యక్తులు కానీ వ్యవహరించాల్సినటువంటి తీరు సరిగా లేనప్పుడు, స్పందించాల్సినటువంటి పద్ధతిలో స్పందించినప్పుడు బాధ్యత మీ మీదకి షిఫ్ట్ అయ్యింది అనేటువంటిది మీరు గుర్తించాలి. ఎవరికి భయపడకుండా నిష్పక్షపాతంగా ముందు పోయి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామి అయ్యేటువంటి అవకాశం ఈ ఛానల్స్కి ఉంటాయి. సరే, కొన్ని ఆశయాలతోటి, లక్ష్యాలతోటి మీరు ముందు పోతున్నటువంటి మీకు ఆ భగవంతుడు సంపూర్ణ సహకారం అందించాలని, మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మా వంతుగా మా సహాయ సహకారాలు ఉంటాయని, ఎక్కడనైతే న్యాయం తప్పుదోవబడుతుందో, అన్యాయానికి తావుందో, అవినీతికి తావుంటుందో ఎవరికి భయపడకుండా మీరు సమాజాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఇవి టీవీ ఛానల్స్ మీద ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మీరు ఈ రంగంలో రాణించేటువంటి అవకాశం ఉంది. ఈ మిర్యాలగూడ పట్టణంలో ఈ ఛానల్ని స్థాపించి అందరికీ అందుబాటులో తెచ్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.